పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయితే జరుగుతుంది. మనతో పాటు ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య. చెప్పండి, మరి మార్చిలో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మరి మీరు ఎమ్మెల్సీ స్థానం అంటే ఏదన్నా సీటు మీరు ఆశిస్తున్నారా? మంచికొచ్చాను. ఇవాళ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ చరిత్ర మొత్తం తెలవాలంటే సంపూర్ణ ఎక్స్రే చేయాలి. అత్యంత వెనుకబడిన వర్గాలు ఇంకా ఏవైతే ఉన్నాయో ఇన్నేళ్లలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఏ కులాలు అయితే వెనుకబడి ఉన్నాయో ఈ 70 ఏళ్లలో ఎన్ని బడ్జెట్లు ఇచ్చినా, ఎన్ని చేసినా కొన్ని సామాజిక వర్గాలే బాగుపడుతున్నాయి. మా దగ్గర రాని కులాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గురించి తెలుసుకోవాలంటే జనగణన ద్వారా, కులగణన ద్వారా తెలుస్తుందని చెప్పి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసిండో దానిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటను నమ్మి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కులగణన జరిగింది. కులగణన యొక్క రిపోర్టు కూడా పార్టీ అధిష్టానం దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ అత్యంత వెనుకబడిన వర్గాలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కొరకు శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయి పనిచేస్తున్న వర్గాలకు ఇవాళ ఎంబీసీ కోటా కింద, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఎమ్మెల్సీగా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మాజీలుగా వీళ్ళ చేసిన వాళ్ళకే ఇస్తే ఇలా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కానీ, దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు కానీ ఎలాంటి సమాధానం వెళ్తుంది సంకేతం. ఇలా రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశంలో అత్యంత వెనుకబడే వర్గాలకు చేస్తానని చెప్పి భారత జోడో యాత్ర ద్వారా, న్యాయ యాత్ర ద్వారా మాటిచ్చిండు. రేపు రాబో కాలంలో 2029 ప్రధాని కావాలన్నా కానీ ఒక తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా భారతదేశానికి నిలబడబోతుంది. బీసీ ప్రధానమంత్రి అయ్యి కూడా కులగణన చేయలేదు, బీసీలకు రిజర్వేషన్ పెంచలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఈ కులగణన అనే రిపోర్ట్ ప్రధాన చర్చ తెలంగాణ రాష్ట్రంలో కానీ, పార్టీ అధిష్టానంలో కానీ, ప్రజలలో కూడా నడుస్తుంది. రాబో ఎమ్మెల్సీలలో 1 లేక 2 అత్యంత వెనుకబడిన వర్గాలకు ఇవ్వాల్సిన అవసరం పార్టీ మీద ఉంది. అలా ఇవ్వని ఏడలో కూడా తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్తుంది. ఎందుకంటే మనం కులగణన చేసుకొని ఆ రిపోర్టు మనం టేబుల్ మీద ఉంచుకొని ఆ రిపోర్టు ప్రకారంగా నువ్వు ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా నువ్వు చేసినప్పుడే కదా ఈ ప్రజలకి వెళ్తుంది. ఈ రాహుల్ గాంధీ గారు ఇంకా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పలానా రాష్ట్రంలో పలానా కులము, అత్యంత పేద బడుగు బలహీన కులానికి మేము పలానా పదవి ఇచ్చినాం, పలానా కుర్చీలో కూర్చోబెట్టినాం, వారికి అవకాశాలు ఇచ్చినామని చెప్పుకోవడానికి కూడా రాహుల్ గాంధీ గారికి కూడా ఉపయోగపడుతుంది ఇది. మరి ఇప్పుడు 4 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అటు బీసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం సీనియర్ లీడర్లు విపరీతంగా పోటీ పడుతున్న పరిస్థితి. మరి మీకు వస్తుందా సీటు? రెడ్డి సామాజిక వర్గం అంటే ఇప్పుడు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే రాష్ట్ర పగ్గాలు ఉన్నాయి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. మొన్న కోదండ రామరెడ్డి గారికి కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఇచ్చారు. బీసీ సామాజిక వర్గం అంటే రాష్ట్ర పగ్గాలు కూడా బీసీ సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడు కూడా బీసీ సామాజిక వర్గమే. బీసీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు, బీసీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇంకా బీసీలకు ఏం నష్టం జరగలేదు, బీసీలకు రాజ్యసభ ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి బీసీలకు కూడా పెద్ద నష్టం ఏం లేదు. ఈసారి ఇవ్వవలసింది అత్యంత వెనుకబడిన, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడే వర్గాలకు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో తలెత్తుకొని తిరగగలుగుతుంది, 4 ఓట్లు పడతాయి. అది ప్రధానమంత్రిగా రేపు రాహుల్ గాంధీ కావడానికి కూడా ఉపయోగపడుతుంది దేశవ్యాప్తంగా. మీరు పార్టీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో? 1994 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దరఖాస్తులు ఆహ్వానిస్తే 2023లో నేను 25,000 రూపాయలు కట్టి మహబూబాద్ నుంచి వెళ్ళి ఎంఏ టికెట్ అడిగినా, పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థుల కొరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన, అలాగే పార్లమెంటు కూడా డబ్బులు కట్టినా, నాకు టికెట్ ఇవ్వకపోయినా మళ్ళీ ఆయన కొరకు పనిచేసిన, మళ్ళీ మొన్న తీర్మార్మాలకు ఎమ్మెల్సీ ఆయన కొరకు పనిచేసిన, ఇక జీవితాంతం చేసి ముసలు అవుతాను. ఇప్పుడు ఈ కులగణన ద్వారా ఆశ పుట్టింది. ఎట్లాను అత్యంత వెనుకబడిన కులాలకు నువ్వు పదవి ఇవ్వనప్పుడు ఈ కులగణన చేసి ఏం లాభం? ఆర్థికంగా ఇవ్వాలి, సామాజికంగా ఇవ్వాలి, ఉద్యోగపరంగా ఇవ్వాలి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడితే కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి పలానాయనకి నేను ఇచ్చిన, పలానా కులపోళ్ళకి ఇచ్చిన అని చెప్పడానికి నీకు గల్లెగరేసుకొని మీరే కాదు ఇవ్వాల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలన్నా కూడా ఒకటే ప్రధాన ఎజెండా రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్న ఎజెండా ఇది కులగణన. కులాల వారిగా ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేస్తే అది దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అని చెప్పండి. నేను ఏకలవ్యుని, ఎరకల సామాజిక వర్గం చెందిన వాడిని. ఇప్పుడు నేను ఈ రాబోయే ఎమ్మెల్సీ కోటలో నాకు ఎమ్మెల్సీగా కావాలని ఘంటాపదంగా నేను పార్టీ అధిష్టానాన్ని కోరుచున్నా.
అప్లికేషన్ పెట్టుకున్నారా టీపీసీసీకి, మరి ఇచ్చిరా? అప్లికేషన్ పెట్టినా పార్టీకి పని చేసినా కష్టపడ్డా ఇవ్వాలి.